హాయ్ హలో నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో నేను సంక్రాంతి పండుగ రోజు మనం ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి, అలాగే ఈ రోజున ఏ దేవుణ్ణి ముఖ్యంగా పూజించాలి, అలాగే ఈ రోజు ఎటువంటి పనులను చేయాలి అనే విషయాలన్నీ కూడా నేను ఇక్కడ వీడియోలో అయితే క్లియర్గా చెప్తానండి. వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తూ ఉంటే ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా అయితే మీ అందరికీ కూడా సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు అండి. మనం అందరం కూడా ఆరోగ్యంగా, సంతోషంగా, సుఖ సంతోషాలతో ఎప్పుడూ కూడా ఇదే విధంగా ఉండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నానండి. మన తెలుగింటి పండుగ అయిన సంక్రాంతి పండుగ గురించి ప్రత్యేకంగా చెప్పాలి అని అంటే చెప్పవలసిన అవసరం లేదండి. అందరికీ కూడా సంక్రాంతి పండుగ గురించి తెలుసు. ఎందుకంటే చిన్న పెద్ద అనే తారతమ్యం లేకుండా ప్రతి ఒక్కరూ కూడా సంతోషంగా జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ అండి. అంటే కొంతమందికి తెలియని వారు ఉంటారు కదండి సంక్రాంతి పండుగ గురించి. అటువంటి వారి కోసం అయితే నేను ఇక్కడ వీడియో అయితే చేస్తున్నానండి. అంటే సంక్రాంతి రోజు పూజ ఏ విధంగా చేసుకోవాలో చాలా మందికి తెలియకపోవచ్చండి. అందుకని అటువంటి వారి కోసమని నేను ఈ వీడియో అయితే చేస్తున్నానండి. ధన ధాన్యాలు అష్టైశ్వర్యాలు తెచ్చిపెట్టే పండుగే సంక్రాంతి పండుగ అండి. ఈ సంక్రాంతి పండుగనే మనం పెద్ద పండుగగా కూడా పిలుచుకుంటాము. ఇంటి ఇళ్లపాది కూడా కొత్త బట్టలతో పిండి వంటలతో సంతోషంగా జరుపుకునే పండుగే ఈ సంక్రాంతి పండుగ అండి. ఇంత ప్రత్యేకమైన సంక్రాంతి పండుగ రోజు ఇంట్లో పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే ఈ సంక్రాంతి రోజున సూర్యోదయానికంటే ముందుగానే నిద్ర లేచి ఇంటిని శుభ్రపరచుకుని తలంటు స్నానం అయితే చేయాలండి. అంటే ముందు రోజు అంటే సంక్రాంతి ముందు రోజు మనకి భోగి పండుగ వచ్చింది కదండి. ఆ రోజు తలంటు స్నానం చేసాము, ఇంటిని శుభ్రపరచుకున్నాము. మళ్ళీ ఇంటిని శుభ్రపరచుకోవాలి అంటే మళ్ళీ సంక్రాంతి రోజు ఇంటిని అయితే శుభ్రం చేసుకోవాలండి. అంటే ఇంటిని తుడిచి మాపది పెట్టుకోవాలండి. ఎందుకంటే ఈ సంక్రాంతి రోజు చాలా మంది పెద్దలకి పండ్లు అనేవి పెడుతూ ఉంటారండి. అంటే బట్టలు కానీ పండ్లు కానీ పెడుతూ ఉంటారు. అందుకని ఇంటిని కూడా మరొకసారి శుభ్రం అయితే చేసుకోవాలండి. ఈ రోజున ఇంటి ముందు అందమైన రంగవల్లులు అలాగే ఇంటి ద్వారబంధానికి మామిడి తోరణాలు అవి కూడా కట్టుకుని ఇంటిని మనకి ఎంత వీలు ఉంటే అంత అందంగా అయితే అలంకరించుకోవాలండి. ఇలా అంతా కూడా రెడీ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా పొంగలి అయితే తయారు చేసుకోవాలండి. పొంగలి అంటే పరమాన్నం అండి. కొత్త బియ్యం తీసుకుని వచ్చి ఆవు పాలు బెల్లం వేసి పొంగల్ని అయితే తయారు చేసుకోవాలండి. అయితే మనకి ఈ సంక్రాంతి పండుగకి మనకి ధాన్యం అంటే ఇంటికి వస్తాయి కదండి కొత్త ధాన్యం, వాటితోనే ఈ పొంగల్ని అయితే తయారు చేస్తారండి. అయితే మేము రైతులం కాదు కదండి, మాకు కొత్త బియ్యం ఎలా వస్తాయి అనుకుంటే బయట మనకి మార్కెట్లో అమ్ముతారండి కొత్త బియ్యం అని అడిగితే అవి తెచ్చుకుని పెట్టుకుని మీరు పొంగలి అయితే తయారు చేసుకోవాలండి. ఈ రోజున కొత్త బియ్యంతో మనం పరమాన్నం అయితే తయారు చేసుకోవాలండి. సూర్యోదయానికి ముందుగానే మనం ఈ పొంగల్ని అయితే తయారు చేసుకోవాలండి. ఎందుకంటే మనం ముందుగా ఈ రోజున సూర్య భగవానుడికి పూజ అయితే చేసుకోవాలండి. సూర్య భగవానుడిని ప్రార్థించి ఆ తర్వాత మనం నిత్య పూజ అనేది చేసుకోవాలండి. అయితే సూర్య భగవానుడికి పూజ ఏ విధంగా చేసుకోవాలి అని అంటే సూర్యోదయం అవ్విన తరువాత మనం ఆరు బయట ఈ పూజను అయితే చేసుకోవాలండి. మనం ఎక్కడైతే ఈ పూజ చేసుకోవాలి అని అనుకుంటామో అక్కడ ముగ్గు పెట్టుకోవాలండి. సూర్యుడికి సంబంధించి రథం ముగ్గు పెట్టుకోవాలండి. ఆ తర్వాత ఆ ముగ్గు పక్కన ఏదైనా ఒక ప్లేటుని కానీ లేదు అంటే ఆకుల్ని కానీ వేసుకుని పెట్టుకుని దీపారాధన అయితే చేసుకోవాలండి. 2 ప్రమిదలలో 2 వత్తులు చొప్పున వేసి దీపారాధన అయితే చేసుకోండి. ఆ తర్వాత స్వామివారికి పూజను నిర్వహించుకుని స్వామివారికి పసుపు కుంకుమలు పువ్వులు సమర్పించి ఆ తరువాత స్వామివారికి నైవేద్యంగా పండ్లు మనం తయారు చేసినటువంటి పరమాన్నాన్ని కూడా నైవేద్యంగా సమర్పించాలండి. ఇలా పూజ అంతా చేసుకున్న తర్వాత స్వామివారికి అర్ఘ్యాన్ని కూడా సమర్పించాలండి. తప్పనిసరిగా ఒక రాగి చెంబును తీసుకుని ఆ చెంబులోకి నిండుగా నీళ్లను తీసుకుని ఆ నీళ్లలోకి కొద్దిగా పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు అన్నీ కూడా వేసి స్వామివారికి ఆ చెంబుని ఈ విధంగా చూపిస్తూ మనం నీటిని స్వామివారిని తలుచుకుంటూ స్వామివారికి అయితే సమర్పించాలండి. ఈ విధంగా అయితే స్వామివారికి అర్ఘ్యాన్ని సమర్పించాలి. ఈ విధంగా స్వామివారికి అర్ఘ్యం సమర్పించిన తర్వాత స్వామివారికి కర్పూర హారతిని ఇచ్చి మనస్ఫూర్తిగా స్వామివారిని మనసులో తలుచుకుని దండం అయితే పెట్టుకోండి. ఈ విధంగా సంక్రాంతి రోజున స్వామివారికి పూజ అనేది చేయాలండి. ఎందుకంటే ఈ రోజున సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. అందుకనే దీనిని మకర సంక్రాంతి అని అంటారండి. ఇంకా ముఖ్యంగా ఈ రోజు నుండే మనకి ఉత్తరాయణ పుణ్యకాలం అయితే ప్రారంభం అవుతుందండి. అందుకనే మనం ఈ రోజున స్వామివారిని పూజించాలండి. ఎందుకంటే మనం సంవత్సరం అంతా కూడా ఆరోగ్యంగా ఉండాలని ఆ స్వామివారికి పూజ అనేది చేసుకోవాలి. ఈ పూజ అంతా కూడా సంక్రాంతి రోజే సూర్యుడు ఉదయించిన వెంటనే చేసుకోవాలండి. అంటే ఈ పూజను
ఉదయం 7 గంటల నుండి 8 గంటల లోపే చేసుకోవాలండి. ఇంకా తరువాత మనం పూజా మందిరంలో కూడా పూజనైతే నిర్వహించుకోవాలండి. మనం పూజా మందిరాన్ని ముందుగానే శుభ్రం చేసుకుని పెట్టుకుని ఆ తర్వాత పువ్వులతో పూజా మందిరాన్ని అందంగా అలంకరించుకోవాలండి. ఈ రోజున ముఖ్యంగా పరమేశ్వరుని పూజిస్తే చాలా మంచిదండి. మనకి 2024 సంవత్సరంలో సంక్రాంతి పండుగ ఎలాగో సోమవారం వచ్చింది కాబట్టి మనం సోమవారం రోజు ఈశ్వరుని పూజిస్తాం కాబట్టి ఈ రోజున పరమేశ్వరుడికి పూజ అనేది చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే మన ఇంట్లో శివలింగం ఉంటే శివలింగానికి పంచామృతాలతో అభిషేకం చేస్తే చాలా మంచిదండి. ఒకవేళ పంచామృతాలు లేకపోతే ఆవు పాలతో కానీ ఆవు నేతితో కానీ ఈ శివలింగానికి అభిషేకం అయితే చేసుకోవచ్చండి. లేదు అంటే మన ఇంట్లో శివలింగం లేకపోతే లక్ష్మీనారాయణుల విగ్రహాలు ఉంటే వాటికైనా మనం అభిషేకం చేసుకోవచ్చండి. ఈ విధంగా మనం పూజా మందిరంలో పూజ అనేది చేసుకోవాలండి. ఈ రోజున మనం నైవేద్యంగా పండ్లు కానీ పాలు కానీ అలాగే మనం తయారు చేసుకున్నటువంటి పరమాన్నం ఉంటుంది కదండి, ఆ పరమాన్నాన్ని కూడా మనం స్వామివారికి నైవేద్యంగా సమర్పించాలి. అలాగే ఈ రోజున పూర్ణఫలమైనటువంటి కొబ్బరికాయను కూడా నివేదించాలండి. అలాగే ఈ రోజున పూజ చేసుకున్నప్పుడు పరమేశ్వరుడికి సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు అలాగే లక్ష్మీనారాయణులకు సంబంధించిన స్తోత్రాలు అష్టోత్తరాలు ఇవన్నీ కూడా చదువుకుని పూజ చేసుకుంటే చాలా మంచిదండి. అలాగే వీటితో పాటుగా ఈరోజు పండించిన పంటను కూడా కొద్దిగా మనం దేవుడి దగ్గర అయితే పెడతారండి. ఒకవేళ మేము రైతులము కాదు కదండి, మా దగ్గర పంట ఏముంటుంది అని అంటే ఇంట్లో ఉన్న కూరగాయలు అవి కూడా మనం దేవుడి దగ్గర పెట్టవచ్చండి. అలాగే మన ఇంట్లో ఉన్న బియ్యం అవి కూడా మనం దేవుడి దగ్గర పెట్టవచ్చు. ఎందుకంటే మనం ఈ సంవత్సరం అంతా కూడా ధనానికి కానీ ధాన్యానికి కానీ ఎటువంటి లోటు లేకుండా ఉండాలని ఈ విధంగా మనం దేవుడి దగ్గర అయితే ఇవన్నీ కూడా పెట్టుకొని పూజ అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా సంక్రాంతి రోజు పూజనైతే చేసుకోవాలండి. ఈ పూజని 10 గంటల లోపే చేసేసుకోవాలండి. ఇలా పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ తర్వాతే మనం పెద్దలకి బట్టలు అవి కూడా పెట్టుకోవాలండి. అంటే పెద్దలకు బట్టలు పెట్టుకునే వారు ఉంటారు కదండి, వారు పూజ అంతా కూడా పూర్తయిన తర్వాత ఆ కార్యక్రమం అనేది చేసుకోవచ్చండి. ఈ విధంగా సంక్రాంతి రోజు పూజ అయితే చేసుకోవాలండి. ఈ వీడియో మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. ఇటువంటి మంచి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయడం మర్చిపోవద్దండి. వీడియోని చివరి వరకు చూసినందుకు చాలా థ్యాంక్స్ అండి.